తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడ్డారు. అందులో ఉన్న 23 మందిని న్యాయస్థానం వాళ్ళ మీద కేసులను కొట్టేసింది. సరే, హైకోర్టుకి వెళ్ళారు, అది వేరే. సహజంగా కవిత తొలిగా స్పందించారు. ఇవన్నీ అసత్యాలు నిలబడదని మేము ముందు నుంచి చెప్తున్నాను. రాజకీయ కక్ష సాధింపుతో కేంద్రం ఇలా చేయటం సరికాదు అని చెప్పారు. అలాగే మీ సోదరుడు తర్వాత తండ్రి గారు వీళ్ళతో కలుస్తారంటే మిగతా విషయాలను తర్వాత మాట్లాడతాను, మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అంతవరకు చెప్పారు. కవిత బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు, వీటి మీద చాలాసార్లు మనం మాట్లాడాం. మొన్న కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఒక మున్సిపాలిటీ వచ్చిందన్నప్పుడు, అలాగే ఇతర సందర్భాల్లో ఆమె చేసిన విమర్శలు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, కుటుంబపరమైన ఆవేదన కూడా వెలిబుచ్చవచ్చు. కానీ రాజకీయ కోణాలుగా చూడాలి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి తీర్పు వచ్చాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమె సోదరుడు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అందులో ఏం చేశారు, ప్రత్యర్థులను వేధించడానికి ఇలా కేసులు పెట్టి చేయటం ఇదంతా సరైనది కాదు. అలా పెట్టడం వల్ల ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు, అలాగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మా పైన కూడా ప్రభావం పడింది అన్నారు. నా వల్ల ఓడిపోయామా, అసలు అది జరిగింది పార్లమెంట్ ఎన్నికల ముందు కదా, శాసనసభ ఎన్నికలప్పుడు నేను అరెస్ట్ కాలేదు కదా, దానివల్ల ఓడిపోయామని ఎలా చెప్తారని కవిత ఇప్పుడు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఆమె తనను తాను సమర్థించుకోవటము, పార్టీ మీద తన విమర్శలు చేయటం వరకు ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. అలాగే ఓడిపోవడానికి ఇతర కారణాలు ఉన్నాయి, అహంభావము, ప్రజలకు దూరం కావటము, ఇట్లాంటివి అవన్నీ కూడా నిజమే ఉండొచ్చు. కానీ ఈ కేసు లిక్కర్ స్కామ్ అనే దాంట్లో కేసీఆర్ కుటుంబం ఉంది, ముఖ్యంగా కవిత ఉన్నారని ఒక సుదీర్ఘంగా జరుగుతూ వచ్చిన ప్రచారం ప్రభావం ఏమీ ఉండదు రాజకీయాల్లో. ఆప్ మీద అయినా అంతే కదా, ఆప్ మీద ఉండడం నిజమైనప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు కేజ్రీవాల్, మేము అప్పుడు ఓడిపోవడానికి దీనికి కారణంగా ఓడిపోయాము, ధైర్యం ఉంటే మోదీ గారు ఇప్పుడు ఎన్నికలు పెడతారా ఢిల్లీలోనే ఆయన సవాల్ చేస్తున్నారు. మరి ఏ విధంగా ఆప్ చేస్తుందో బీఆర్ఎస్ కూడా ఆ విధంగానే చేయాలి కదా. అరెస్ట్ కావడం ఒకటే కాదు కదా సమస్య, అంశమే చాలా కాలం జరుగుతూ వచ్చింది. అసలు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని సవాల్ చేస్తూ వచ్చే ఇతర పార్టీలు, ప్రతిపక్షాలు అప్పుడు. కాబట్టి కేటీఆర్ మీద ఇతర విమర్శలు చేయొచ్చేమో, కానీ ఈ లిక్కర్ లేని దాంట్లో మా పార్టీని వాళ్ళని ఇరికించటం అన్నది మా అవకాశాలను, ఎన్నికల్లో మా విజయాలను దెబ్బతీసిందని ఆయన అన్నదాన్ని ఎందుకు ఆక్షేపించడం, అందులో నాకేం ఔచిత్యం, దాన్ని కూడా లేదని చెప్పడం, నా వల్ల ఓడిపోవటం, మీ వల్ల కాదు మోదీ వల్ల. అలాగే వాళ్ళు త్రిశూల వ్యూహం అని చెప్పి ప్రతిపక్ష ప్రభుత్వాలను వేధించటం వల్ల, వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రుల కుటుంబాలు వెంటాడటం వల్ల ఇది జరిగిందని దేశమంతా ఉన్న అభిప్రాయం. మీరు కూడా చెప్పారు, మీరు కూడా చెప్తున్నారు కక్ష సాధింపు సరికాదని. ఇప్పుడు మిమ్మల్ని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని బీఆర్ఎస్ నాయకురాలుగానే కదా అరెస్ట్ చేశారు, కేసీఆర్ కుమార్తెగానే కదా అరెస్ట్ చేశారు. ఇప్పటిలాగా మీరు అప్పుడు ప్రత్యేకంగా లేరు కదా. మిమ్మల్ని విచారించారా లేదా, సహకరించారా లేదా, వాళ్ళ రాజకీయాలు అంటే అదే అవన్నీ మాట్లాడుకున్నవే. కానీ ఒక ప్రాథమిక సత్యం అయితే కేంద్రం యొక్క కక్ష సాధింపులో భాగంగా ఇది జరిగింది. ఇది ప్రతిపక్షాలను దెబ్బతీసే కోణం దీంట్లో ఉంది. అది బీఆర్ఎస్ని ఎంతో కొంత దెబ్బతీసింది అని చెప్పడానికి అభ్యంతరం ఏంటి? అసలు ఆ వాదనే సరికాదు, శాసనసభ ఎన్నికల్లో ఈ కేసు ప్రభావమే లేదు, ఏమీ లేకపోతే మోదీ గారు ఎందుకు కక్ష సాధింపుకు దాన్ని తీసుకుంటారు, మీరే అంటున్నట్టు. కాబట్టి ఈ విషయంలో కవిత వాస్తవికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ కూడా ఆమె బయటకు వచ్చారని కూడా ప్రస్తావించినట్టున్నారు. సరే, వాళ్ళు ఇవి శాశ్వతంగా ఉంటాయి, ఇలా ఉంటాయని కూడా మనం ఏం చెప్పలేం. ఎప్పుడు ఎలాంటి మార్పులు అయినా రావచ్చు, అది వాళ్ళకి సంబంధించిన అంశం. కుటుంబ పరంగా కానీ బీఆర్ఎస్ పరంగా కానీ ఏం చేసుకుంటారనేది వేరే విషయం. కానీ 2023 చివరిలో తెలంగాణ శాసనసభ ఎన్నికల మీద ఈ కేసు యొక్క ప్రభావం పడింది అన్నది నిజం. అది అనేక చోట్ల పడినట్టే ఇక్కడ కూడా పడింది. కేటీఆర్ దాన్ని సూచనగా చెప్తే దానికి పెద్ద అభ్యంతరం తప్పు అని భావించాల్సిన అవసరం లేదు. అరెస్ట్ కాకపోవటం ఎలా ఉన్నా ఆ ప్రచారం చాలా తీవ్రంగా సాగింది కదా. పైగా ఇప్పుడు మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్తారు, సిబిఐ హైకోర్టుకి వెళ్తుంది, మళ్ళీ ఇది కొనసాగుతుంది కదా. కాబట్టి అదే ఒక్కసారి తుడిచేసినట్టుగా ఆ రోజే మొదలైంది, అంతకుముందు లేదు, తర్వాత లేదు అని ఎలా చెప్పగలుగుతాం? ఏ మేరకు లిక్కర్ స్కామ్లో అరెస్టు ఇవన్నీ జరిగాయో అప్పటికైతే బీఆర్ఎస్
నాయకురాలుగానే మీరు ఉన్నారు కదా, తర్వాత కూడా ఉన్నారు కదా చాలా రోజులు. ఇదే కారణాల వల్ల మీరు బయటకు వచ్చి ఉండొచ్చు. అలాగే మీ పట్ల వాళ్ళ స్పందన సరిగ్గా లేదు ఆ సమయంలో. బీఆర్ఎస్ యొక్క సోషల్ మీడియా మీ బాధను, మీ పరిస్థితిని, సమస్యను సరిగ్గా ప్రతిబింబించలేదని మీరు ఆరోపిస్తున్నారు. తప్పకుండా మీరు ఆ పని చేయొచ్చు, అది వేరే అంశం. కానీ తార్కికంగా, రాజకీయంగా, వాస్తవికంగా చూసినప్పుడు మటుకు మా ఎన్నికల విజయ అవకాశాలను ఆ అక్రమ కేసు దెబ్బతీసింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ చెప్పడంలో పొరపాటేం లేదు. ఇతర చక్కదిద్దుకోవడాలు, ఆత్మవిమర్శలు, ప్రక్షాళనలు ఏం చేసుకుంటారనేది అది వేరే అంశం.